యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనములు. ఈరోజు మన ధ్యానాంశముగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. దేవుని సన్నిధికి వెళ్ళిన మనము దేవుని ఆలయంలో దేవుని ఆరాధించుచు స్తుతించుచు ఆయన వాక్యం వినుచు వాక్యాన్ని మనం ఏ రీతిగా అనుసరించాలో మనము బలపరచబడుచు ఉంటాం. అయితే దేవుని సన్నిధికి వెళ్ళిన మనము ఆ విషయాన్ని మరచి అనేక విషయాలు పాలు పొందకుండా ఉండాలని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. అంటే దేవుని వాక్యము వినడానికి ఎంతో ఆసక్తిగా నువ్వు వెళ్ళిన అక్కడికి వెళ్ళి అనేక విషయాల గురించి చర్చించే సమయంలో నీ యొక్క మాట, నీ యొక్క పలుకు కొందరిని బాధించే రీతిగాను, లేకపోతే దేవుని వాక్యాన్ని తగ్గించే రీతిగా, అంటే అధికులుగా నువ్వు మాట్లాడకూడదు అనే వాక్యం చెప్తుంది. మనం అధికమైన జ్ఞానాలను తెలియపరచబడటానికి చేసే క్రమము మంచిది కాదు. నీకున్న జ్ఞానము దేవుడిచ్చిందే కాబట్టి ఆ యొక్క జ్ఞానాన్ని నీకు ఇచ్చిన దేవుని కృతజ్ఞత చెల్లించి అవసరం మేరకు దాన్ని వాడాలి. దేవుడే ఆ యొక్క సమయాన్ని బట్టి నీకు ఇస్తాడనే మరి మనకు ఉండాలి. దేవుని సన్నిధిలో మన యొక్క ప్రవర్తన ఆ రీతిగా లేకున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి కూడా మనం దేవునికి సమీపంగా వెళ్ళే వారముగా ఉండం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనకున్న అధికారాన్ని బట్టో లేక మనకున్న స్థితిని బట్టో అత్యుత్సాహంతో నచ్చే కొన్ని క్రియలు చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో చూస్తాం. అది దేవునికి విరుద్ధమైన కార్యం జరిగినప్పుడు ఎంతో హీన స్థితికి వెళ్ళిపోయిన క్రమము, మరి దేవునికి ఎంతో దూరంగా వెళ్ళిపోయిన క్రమం ఉంటుంది. కాబట్టి మనము ఎక్కడైనా ఏ రీతికైనా మనం వెళ్ళాలనుకుని యోచించకూడదు. దేవుని సన్నిధి చాలా ప్రత్యేకించబడింది. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనం చూస్తే, మండుచున్న పొదలను చూసి ఏంటని వెళ్ళబోతున్నప్పుడు మోషే, నువ్వు నించున్న స్థలము పరిశుద్ధ స్థలము కాబట్టి అది పరిశుద్ధంగా ఉండాలంటే నీ యొక్క చెప్పులను విడిచి నించమని చెప్తాడు. అంటే మరి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు పరిశుద్ధమైన ఆలయం, మన యొక్క హృదయాలు కూడా పరిశుద్ధముగా ఉండాలి. మోషే కూడా చెప్తున్నాడు, నువ్వు చెప్పులు విడిచి, అంటే నువ్వు ప్రక్షాళన చేసుకొని మనసులో ఎక్కడున్నావు, దేవుని దగ్గర ఉన్నావు కాబట్టి దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయన స్థలము అది పరిశుద్ధం. మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి. మన యొక్క ఆలోచనల క్రియలు, మన యొక్క క్రమం. అట్లా కాకుండా మనం అధికులమనో లేదా జ్ఞానవంతులమనో మనకున్న జ్ఞానాన్ని బట్టో అక్కడ ఏమైనా క్రియలు చేసినా, ఇంకొక రీతి సంభాషించినా దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యే క్రమం ఉంటుంది. ఇది మనం చూస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూమపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతుల యెహోవా యాజకుడు 80 మంది అతని వెంబడి లోపలకు పోయిరి. ధూపము వేయుట ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారిని యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలములలో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడని యెహోవా సన్నిధిని నీకు ఘనత కలగ చేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేటకు ధూపం కలశమునకు చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠం యొక్క ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూస్తున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టాను. ప్రధాన యాజకుడు అజర్యాయను యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠు గలవాడై ఉండేను గనుక తడవు చేక అతను అక్కడి నుండి బయటికి వెళ్ళవలని వారు చెప్పిరి. యెహోవా తను మొత్తినని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడాను. యూదా రాజు అయిన అమజ్యా చనిపోయిన తర్వాత అతనికి 16 ఏళ్ల వయసులోని కుమారుడైన ఉజ్జియాకు రాజ్యపీఠాన్ని ఇచ్చారు. 16 సంవత్సరాలకే రాజ్యపీఠానికి వచ్చిన దేవుని యొక్క కృపను ఉండబట్టి ఆయన అనేకమైన విజయాలు సాధించాడు. ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. అనేక విషయాల్లో ఆ రాజ్యము సుభిక్షంగా ఆయన యొక్క ఉన్నతి స్థితిలో ఆయన్ను నిలుపుతూ ముందుకు పోతున్నాడు. ఎందుకని యథార్థమైన క్రియలకు దేవుని యొక్క మరి కృప నడిపింపు ఉంటుంది కాబట్టి ఎంతో మరి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయిన ఉజ్జియా ఒక సమయం వచ్చేసరికి దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి చాలా ప్రాముఖ్యమైనది.
మరి అది ఎవరు చేయాలి? అహరోను సంతతి వాళ్ళు మాత్రమే చేయవలసిందని నిర్దేశించిన క్రమము. మరి అటువంటి ధూపం వేయవలసిన దానికి యాజకులు ఉన్నారు. యాజకులను విడిచి ఈ దేశానంతటికి రాజుగా ఉన్నాను, మరి అన్ని విషయాల్లో జయాన్ని పొందాను, దేవుని కృపను పొందినాను, కాబట్టి ఇది మాత్రం నేను చేయకూడదా? ధూపం నేను వేయకూడదా? ఇది కూడా నేను చేయాలని అతిశయంతో వెళుతున్నాడు. మరి ఎప్పుడైతే మనుషులు అతిశయం అంటే దేవుని నేను నిలిచున్నాను, ఏ క్రియలు చేస్తున్నా దేవుడు నన్ను సమర్థిస్తున్నాడని ఎప్పుడు కూడా యోచించకూడదు. మోషే ఆ బండను కొట్టినప్పుడు మోషేకి మరి ఆ ఈజిప్టు నుంచి మరి కానాను దేశానికి వెళ్ళే క్రమంలో చివరి దశలో దేవుడు నువ్వు వెళ్ళలేవని చెప్పాడు. అంటే అంత గొప్పగా ఎంచుకున్న మోషే విషయంలో కూడా మరి అంతగా దేవుడు ప్రేమించి అంత బలపరిచి ఒక ఐగుప్తీయులను విడిపించి తీసుకెళ్లిన మహానాయకుడిగా ఎన్నో విషయాల ఆధిక్యత కలిగిన మోషే దేవుని మాటను విని అనుసరించుటలో అతిక్రమించినప్పుడు దేవుడు ఇచ్చే అనేకమైన స్వాస్థ్యాలను పొందలేని క్రమం. ఆ రీతిగా ఇక్కడ ఉజ్జయ కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మరి అక్కడ రాజు లేకపోతే అధికుడు ఇంకా ఏదైనాను నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళింది ఎందుకు? దేవుని ఆరాధించడానికి. దేవుని ఆరాధించడం, స్తుతించాలి, నీకు ఇచ్చిన మేళ్ళని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. దేవుని యొక్క మరి వాక్యము నీతో మాట్లాడుతుంది, దేవుడు నీతో సంభాషిస్తున్న ఆశ నీలో ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం చెప్తుందో అది విని అనుసరించే రీతిగా నీ మనసు ఉండాలి. కానీ అక్కడ నువ్వు ప్రసిద్ధమైన వ్యక్తివనో, ప్రశస్తమైన స్థలంలో నీ యొక్క ప్రాముఖ్యతను, లేకపోతే నీ యొక్క క్రియలను, లేకపోతే ఇతరులను గురించో ఇంకొక విషయం గురించో మాట్లాడకూడదని, అంతే అధికంగా మాట్లాడకూడదని వాక్యం చెప్పబడుతుంది. అది చాలా పరిశుద్ధమైన స్థలం, దేవునికి మాత్రమే ప్రీతికరమైన స్థలం. దానిలోకి నువ్వు వెళ్ళినప్పుడు దేవుని ఆరాధించేవాడుగా, దేవుని యందు సంతోషించేవాడుగా ఉండాలి. కానీ నీ యొక్క ఆధిక్యతను, నీకున్న గొప్ప క్రియల జ్ఞానాన్ని ప్రదర్శించో ఇంకో రకంగా ఉండకూడదు. విజయ కూడా దేవుని నిలిచాడు, తండ్రి వలె అనేక గొప్ప కార్యాలు చేశాడు, దేవుని అనుసరిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క కృపలను పొందుతూ ఉన్నాడు. మరి మహాచక్రవర్తిగా వెళ్ళిపోయే క్రమములో ఆలయానికి వెళ్ళాడు దేవుని ఆరాధించడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్థలములో దేవుని నిర్దేశించిన మాట ఎవరు చేయవలసిన క్రమం అది వదిలి అది నేను చేయొచ్చు రాజును అనుకున్నాడంటే అక్కడ దేవుని మాటను తృణీకరించి నా యొక్క జ్ఞానాన్ని బట్టి బలాన్ని బట్టి నేను అధికుని కాటిచ్చేస్తానని, అంటే దేవునికి ధూపం వేయొద్దని కాదు, దేవుని సన్నిధిలో నువ్వు ఏ క్రియ చేయొద్దు. అది దేవుడు ఎందుకు నిర్దేశించాడంటే దానికి కొన్ని క్రమాలు ఉన్నాయి, అనుసరించిన వారు చేయాలి. చాలామంది చాలా విషయాలు మనం చెప్పినప్పుడు ఇదే కదా చేయాల్సింది, నేను చేస్తానులే అంటే నువ్వు చెప్పేదంతా నేను అవసరం లేదు, సోదరుద్దులే, ఇంకోదొద్దులే అని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అధికమైన మాటలు వ్యర్థం. చేయవలసిన దానికి జ్ఞానము అవసరము. దేవుని యందు వినయము కలిగిన వారికి జ్ఞానం ఉంటుంది. అంటే ఆ విషయాన్ని చేయవలసిన పరిపక్వత, జ్ఞానం అంటే ఆ విషయాన్ని తెలుసుకోవటం కాదు, ఏ రీతిగా చేయాలో దేవుడు మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అంతేగాని మనకి ఆ జ్ఞానం అంటే ఇప్పుడు ఒక మిషన్ ఉందనుకో, ఎక్కడ స్విచ్ చేయాలి, అక్కడ ఆఫ్ చేయాలి అని తెలుసుకుంటే ఆ జ్ఞానం అది తెలుసుకోవాలి. కానీ దాన్ని క్రమబద్ధంలో చేయగలిగిన పరిస్థితులు దేవుడు ఇస్తున్నాడంటే దేవుని యందు ఉన్న జ్ఞానం. అంటే నువ్వు దేవుని నిలిచినప్పుడు నువ్వు స్విచ్ చేస్తే వెలుగుతుంది, కానీ అక్కడైనా వైర్లుండి కాలిపోయి నీకు షాక్ కొట్టే క్రమం ఉంటుంది. అవన్నీ జరగకుండా క్రమంగా చేయాలంటే దేవుని యొక్క జ్ఞానం మనకు ఉండాలి, దేవుని యొక్క వివేకం మనకు ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ క్రియలు చేస్తాం. మనుషుల యొక్క జ్ఞానము పరిమితమైనదే, కానీ దేవుని జ్ఞానం ఉన్నప్పుడు దాని పరిపూర్ణత చేయగలిగిన పరిస్థితి ఉంటుంది. మోషే ఇశ్రాయేలుని బానిసత్వం చూసి, వారి యొక్క కష్టాలను చూసి, వారిని ఏ రీతిగానూ మరి కాపాడాలనుకున్నాడు, రక్షించాలనుకున్నాడు, వారి నుంచి విడుదల చేయాలనుకున్నాడు. మరి అప్పటి వరకు రాజుగా ఎదిగిన 40 సంవత్సరాల తర్వాత జ్ఞానం వచ్చింది, వెళ్ళిపోయి ఐగుప్తులు కొడుతుంటే వాడిని కొట్టాడు. అయితే అది ఏ సంకల్పంతో ఉంది? మోషేకున్న జ్ఞానాన్ని బట్టి ఇది చేయాలనుకున్నాడు, కానీ ఆ తర్వాత వచ్చి పరిణామాలు చూసి పారిపోయాడు. అది మనుషుల యొక్క జ్ఞానం. అంటే ఈ తర్వాత ఏమవుతుంది? రాజు వచ్చి ఎట్లానే పట్టుకుని చంపేస్తాడు. కానీ దేవుని జ్ఞానం ఎట్లా ఉంటుంది? ఆ విషయాన్ని సరైన రీతిలో చేయగలిగిన క్రమమే దేవుని జ్ఞానం. అంటే రాజుతో మాట్లాడో కొట్లాడో యుద్ధం చేసి తీసుకెళ్ళటం కాదు, దాని పరిపూర్ణత చెందే రీతిగా నడిపించడం అనేది దేవుని జ్ఞానం. మరి మనుషుల జ్ఞానానికి దేవుని జ్ఞానానికి అదే తేడా ఉంది. కాబట్టి దేవుని యందు విశ్వాసము, దేవుని యందు మరి విధేయత కలిగి ఉంటే మరి జ్ఞానానికి మూలం. అంటే ఎందుకంటే ఆ దేవుని జ్ఞానము ఆ విషయాన్ని పరిపూర్ణతగా పూర్తి చేయగలగదు. మోషే మరికొన్న జ్ఞానాన్ని బట్టి వెళ్ళి కొట్టాడు, కానీ ఇశ్రాయేలుని విడుదల చేయలేకపోయాడు, వాడి గురించి భయపడిపోయాడు, పారిపోయాడు. మరి పారిపోయిన తర్వాత ఏమి చేయాలనుకున్నాడో దాన్ని 40 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో దేవుడు అనేకమైన తడిపిదుల ద్వారా తయారు చేశాడు. అప్పుడు అది దాన్ని తీసుకుని వెళ్ళటానికి దేవుడు వెళ్ళి రమ్మన్నప్పుడు కూడా నేను ఇస్తానంటే
నీకు నేను తోడుంటాను వెళ్ళమన్నాడు. అంటే నా జ్ఞానం నీకు ఇస్తాను, అప్పుడు నువ్వు చేయమన్నప్పుడు వెళ్ళి, మరి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే వెనక సైన్యం లేదు, మోషే వెనక బలము లేదు, వాళ్ళందరినీ విడిపించగల శక్తి లేదు, కానీ దేవుని యొక్క కృప నడిపింపు ఉంది. ఆ విశ్వాసంతో వెళ్ళినప్పుడు ఎగిప్తు రాజుల దగ్గర అనేకమైన వాగ్యుద్ధాలు చేసిన దేవుని యొక్క మహిమలు చూపించి అనేక రీతిలుగా వారిని యుద్ధం చేయకుండానే తీసుకెళ్ళగలిగిన క్రమము దేవుని యొక్క జ్ఞానానికి మూలం. అంటే మనకున్న జ్ఞానము కొంతవరకే పరిమితులు కలిగినది. దేవుడు ఇచ్చే జ్ఞానము ఆ విషయాన్ని పరిపక్వతతో చేయగలిగి మనకి సరైన సమాధానకరమైన పరిస్థితులు చరిత్రగా చేయగలిగింది దేవుని జ్ఞానం. కాబట్టి దేవుని యందు వినయ విధేయతలు కలిగి దేవుని జ్ఞానము మనకుంటే మన క్రియలన్నీ క్రమబద్ధం చేయబడతాయి. మరి ఆ రీతిగా దేవుని యందు మరి వినయ విధేయతలు కలిగి ఎప్పుడైతే మోషే ఉన్నాడో మరి ఇశ్రాయేలుని విడిపించాడు. అయితే ఆ బండ మీద కొట్టవయా అన్నప్పుడు కొట్టాడు, రెండోసారి మళ్ళీ కొట్టాడు. అంటే మొదట విన్నమాట కొంచెం అశ్రద్ధ, కొంచెం నిర్లక్ష్యం, కొంచెం అవిధేయత దాని యొక్క పరిహామనుసావనం ఏంటి, నువ్వు చూడవలసిన ఆ యొక్క కానాను దేశం చూడలేకపోయావు. ఇక్కడ కూడా దేవుని సన్నిధిలో ఉజ్జియా వచ్చేసాడు, నేనే రాజుని, నేను అధికుడను, ఈ రాజ్యంలో ప్రతిదీ నా చేత నిర్ణయించబడింది, ఇక్కడ చేయవలసిన క్రమం ఏంటో నాకు తెలుసు, నేను చేస్తా, ధూపము నేను వేస్తే దేవుడికి వద్దంటాడా? దేవునికి ఎంతో ప్రీతిపాత్రమైన వాడను, దేవుని యొక్క కృపలను పొందిన వాడను, ఇప్పుడున్న యాజకుడు కన్నా అధికమైన మరి కృపలు పొందాను కాబట్టి రాజ్యాన్ని వెళుతున్నా. ఇటువంటి నేను ఎందుకు ధూపం వేయకూడదు? యాజకుడు ఏం చేశాడని చెప్పి ఇక్కడికి వచ్చి వెళ్తాడు, కానీ యాజకుని యొక్క గొప్ప క్రియలేంటి? నేను అనేక మంది రక్షించాను, కాపాడాను, లేదా అనేక యుద్ధాల్లో గెలుపొందాను, రాజుగా అనేక పరిపాలన చేస్తున్నానని ఉన్నాయి. ఇవన్నీ దేవుని యొక్క కృపను బట్టి చేస్తున్న. అప్పటివరకు యోచించి దేవునితో అడిగినప్పుడు నువ్వు ఒక కృప వెంట కృప పొందుతూ మరి అభివృద్ధి చెందుతూ వచ్చావు. ఎప్పుడైతే దేవుని కృప పొందుతూ ఇవన్నీ నేను చేశాను కాబట్టి ఇది కూడా నేను చేయాలంటే అక్కడ దేవుని మించి నీ యొక్క స్థానాన్ని పెంచుకొని నేను చేయగలను అనే ఎప్పుడైతే నీలో కలిగిందో అంటే దేవుని వీడి నీకు నువ్వే బలపరుచుకొని నీవు అధికుడుగా ఉన్నావో దేవుని కృప నిన్ను వీడిపోతుంది. దేవుని సన్నిధిలో అటువంటి క్రమం జరగకూడదు, అటువంటి క్రియ జరగకూడదు. మరి అక్కడికి వెళ్ళి ధూపం వేయాలనుకుని వెళుతున్నప్పుడు అక్కడున్న యాజకులు ఆపిన ఆగల, వాళ్ళందరూ ఇది నువ్వు చేయవలసిన కార్యము కాదు, ఇది నీకు మంచిది కాదు, ఇది నువ్వు చేయకూడదని చెప్పినా మీరు చెప్పడానికి ఎదుర్కొని వెళ్ళిపోయి దేవుని వీడి తనకు తాను హెచ్చించుకున్నప్పుడు ఏమైంది? అప్పుడు అతనికి నుదుట పైన కుష్టి వ్యాధి సంబంధించిన గడ్డ వచ్చినప్పుడు అది చూసినప్పుడు కుష్టివ్యాధి ఉన్న మనుషులు సంఘంలో ఉండటానికి వీల్లేదప్పుడు కాలంలో కండిషన్ ఉన్న సమయంలో మరి అది జరిగిందంటే ఇది ఎవరి వల్ల జరిగింది? మనిషికి అప్పటి వరకు బాగానే ఉన్నాడు, మరి ఒక కుష్టివ్యాధి తప్ప ఇంకేది జరిగినా ఆయన అక్కడ పనిచేసేసేవాడే. అంటే మనిషికున్న జ్ఞానం అది, ఎవడాపుతాడు ఎవడు కొడతాడు అనుకున్నాడు, కానీ మనుషుల చేత బయటకు వెళ్ళగొట్టగలిగిన కుష్టివ్యాధి ఆ క్షణంలో వస్తుందని యోచించాడా? ఎన్ని లేవు, కానీ దేవుని యందు లేనప్పుడు దేవుని యొక్క క్రియలు ఆ రీతిగా ఉంటాయి. ఒక్క క్షణములో నీ యొక్క అధికారాన్ని, ఒక్క క్షణంలో నీ యొక్క మరి సార్వభౌమత్వాన్ని, ఒక్క క్షణంలో నీకు సమస్తాన్ని వీడి నువ్వు బయటికి పారిపోయేలా చేయగలిగిందంటే దేవుని యందు నువ్వు అతిశయించినప్పుడు, నీకు నువ్వు హెచ్చించుకున్నప్పుడు, దేవుని కృప నిన్ను వీడినప్పుడు దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి దేవునిలో నిలుస్తూ దేవుని క్రియలు చేస్తూ దేవుని నిలిచిన మనం దేవుని స్థలంలో ఆలయంలో మరి ఎక్కడా కూడా నువ్వు అధికుడిగా యోచించి కార్యాలు చేయవద్దు, అధికమైన మాటలు మాట్లాడొద్దని వాక్యం చెప్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని ఆరాధించడము, స్తుతించడం, కృతజ్ఞత చెల్లించడము, దీని వాక్యం వినటమే. కానీ నీ యొక్క సొంతమైన జ్ఞానంతో ఏ క్రియలు చేసినా నీకు దేవుని యొక్క ఉగ్రత వచ్చే క్రమం ఉంది. కాబట్టి దేవుని ఆలయం పరిశుద్ధ ఆలయం, ఆ రీతిగా మనము ఆరాధించాలి, అక్కడికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ క్రియం చేశాడో అక్కడ ఆ స్థలం నుంచి రాజుగా ఉండి అనేక మంది శాసించిన వాడు, మరి అనేక మంది జయను పొందినవాడు మరుక్షణమే అక్కడి నుంచి బయటికి పారద్రోయబడ్డాడు. ఆ రీతిగా దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఉంటే మరి యొక్క స్థితి వెళ్ళిపోతుంది. కాబట్టి మరి ఎట్లా ఉండాలి? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా మనం ఉండాలి, ఎంత తగ్గించుకుని ఉండాలంటే లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను నుండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నాను.
తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకై నేను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవ పాపిని నన్ను కరుణించమని పలికాను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏం చెప్పబడింది? దేవుని సన్నిధికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు ఉపమాన రీతిగా చెప్పాడు. మరి ఒకడు సుంకరి, ఇంకొకడు పరసయుడు. పరసయుడు అంటే మరి దేవుని వాక్యాన్ని బాగా గ్రంథాన్ని పఠించి ఉన్నవాళ్ళు పరసయులు, శాస్త్రులు అంటే వారికి గ్రంథం మొత్తం తెలుసు, అన్ని క్రమాలు తెలుసు, అన్ని ఆచరణలు తెలుసు. వారు మరి దేవుని ఆరాధిస్తున్నారు, మరి దేవునికి మరి ఉపవాసం ఉంటున్నారు, దేవునికి ఇవ్వవలసిన కానుకలు ఇస్తున్నారు, క్రమంగా దేవుని ఆరాధన చేస్తూ వస్తున్నారు, మరి గృహంలో ఆరాధన జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి వారి గృహాల్లో. పరసయులు అంటే దేవుని యందు దగ్గర దేవుని సమీపంగా ఉన్న వారి కింద లెక్క. అప్పుడు వారు మరి అన్నీ ఆచరిస్తూ ఉన్నప్పుడు మేము దేవునికి సమీపంగా దేవుని నిలిచిన వారం, దేవుని బిడలం కాబట్టి మాకే దేవుని రాజ్యం అనే రీతిగా ఉన్న క్రమంలో వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. కానీ ఇంకా కొంత క్రమం ఉంది. ఏంటది? దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండటం చాలా అవసరం. అంటే దేవుని సన్నిధిలో ఉండటము ఏ రీతిగా ఉండాలి అంటే, దేవునితో ఎప్పుడు నువ్వు సంభాషించినప్పుడు ఎట్లా ఉండాలి, దేవునితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏ రీతిగా ఉండాలి. మరి దేవునితో మనం సంభాషించేటప్పుడు మనం ప్రార్థన చేయటం, దేవునితో మనం మాట్లాడటం అంటే, దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు? తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు అది పరిశుద్ధ స్థలంగా ఎంచబడుతుంది. కాబట్టి అది వీడి మనం అనేక రీతులుగా సంభాషణ చేయకూడదని మనం విన్నాం. ఇక్కడికి కూడా ఏం జరుగుతుంది? ఆ ఆలయానికి పరిచయం వెళ్ళినప్పుడు నేను వ్యభిచారుల వలెను, దొంగల వలెను, లేకపోతే ఇతరమైన దుర్మార్గపు క్రియలు చేసేవాడిని నేను కాకుండా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు. అంటే కాకుండా ఉన్నందుకు దేవుని కృతజ్ఞత చెల్లించడం మంచిదే. ఆ రీతిగా కాకుండా నీతిమంతుడిగా ఉన్నందుకు దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నావు, యథార్థమే. అయితే దానిలో నువ్వు అతిశయిస్తున్నావు. ఆ రీతిగా కాకుండా నేను నీతిమంతుడిగా ఉన్నాను, వీళ్ళందరూ పాపులు అని నిర్దేశించకూడదు. నీ యొక్క నీతిమత్వాన్ని బట్టి నువ్వు జీవిస్తున్నావు, కానీ నీ జీవిత క్రమంలో ఎన్నో విషయాల్లో దేవునికి దూరంగా ఉన్నావు నీకు తెలియదు. అంటే నువ్వు వాక్యం వినటం, చదవటం, మరి దేవునికి అర్పించడమే కాదు, ఈ చాలా విషయాలు దేవుని ప్రేమను చూపించడంలో నువ్వు వెనకబడి ఉండవు. నువ్వు చేయవలసిన అనేకమైన క్రియలు ఉన్నాయి. దేవుని ప్రేమను పంచడం అంటే నీకు మిగిలిపోయింది ఇవ్వటము, నీకున్న దాంట్లో లెక్కేసుకుని ఇవ్వటం కాదు. ఒక్కొక్క సందర్భంలో నీకు తగ్గించుకుని కూడా ఇవ్వటం దేవుని ప్రేమ. అవతల వాళ్ళు కష్టపడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు నీకు అవసరం లేకపోయినా మరి నువ్వెందుకు తీసుకుంటున్నావని కోకుండా వెళ్ళి చేయటం దేవుని ప్రేమ. దేవుని సువార్తను ప్రకటించడం అంటే ఎవరో అన్యులకి, నీకు తెలియని వాళ్ళకి వెళ్ళి ప్రకటించడం, పరిచయం. మరి ఇవన్నీ చేయాల్సిన క్రమం ఉంది. నీకు దేవుడు మేళ్ళు దేని బట్టి ఇచ్చాడు? నువ్వు నీతిమత్వాన్ని బట్టి కాదు, నిన్ను ఏ రీతిగా ఎంచుకున్నాడు. ఎన్ని పనులు చేస్తున్నా అనేక విషయాలు నిన్ను దేవుడు ఎప్పటికప్పుడు కాపాడుతున్నాడంటే మరి నువ్వు మంచి క్రియల వల్ల కాదు, నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమించి, కాబట్టి ఆ ప్రేమను పంచాలి. ఇవి విషయాలు కొన్ని ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు పరసయుడు? నేను చాలా బైబిల్ గ్రంథం అందు నిష్ణాతుల్ని, బాగా చదువుతున్నవాడిని, రోజు ప్రార్థన చేస్తున్నవాడిని, మరి ఉపవాసం ఉంటున్నవాడిని, నీ కానుకలు అర్పిస్తున్నవాడిని, వీళ్ళందరూ లేకుండా నన్ను ఇచ్చినందుకు అని అతిశయముతో ఎప్పుడైతే నీకు నువ్వు హెచ్చించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావో అది దేవునికి వెళ్ళే ప్రార్థన కాదు. అక్కడ నీవు దేవునికన్నా ఎక్కువగా హెచ్చించుకుంటే దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన అతిక్రమం అవుతుంది, కానీ అది నీ ప్రార్థనగా ఉండదు. మరి అదే అక్కడికి వచ్చిన సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి అంటే ఎవరు? అప్పుడు ట్యాక్స్ కలెక్టర్ సుంకరి అంటారు. పన్నులు కలెక్ట్ చేయడంలో కొన్ని విషయాల్లో వాళ్ళు స్వార్థంతో, కొన్ని విషయాల్లో ఇతరులకి అన్యాయం, ఈ రీతిగా జరిగే క్రమం ఉంది. కాబట్టి వారిని ఎప్పుడు కూడా తక్కువగా చూసేవాళ్ళు. సుంకర్లు అంటే అక్రమంగా సంపాదించేవాళ్ళుగా. అటువంటి సుంకరి కూడా వచ్చాడు. ఆ సుంకరి వచ్చినప్పుడు నాకు చాలా డబ్బులు ఉందను, లేకపోతే నేను అది కూడాను అని అనలే. తను చేస్తున్న దాన్ని బట్టి, దేవా నీ ఆకాశం వైపు కన్నులెత్తుటకు అర్హుడన కాదు, నేను పాపిని అని ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపము లేకపోతే మారు మనసు కలిగి ఉండటం అంటే మనం చాలా అనుకుంటాం. మనం చేసిన పాపాలన్నిటినీ అందరికీ చెప్పేసి, మనం చేస్తున్న వాటన్నిటినీ అందరికీ బయలుపరిచి, ఈ తప్పులను అందరితో మనం దూషించబడుతూ, ద్వేషించబడుతూ, లేకపోతే వీటిని చేసాడు అనిపించుకుంటూ, అవన్నీ దేవుని క్షమించమని అడిగితే, దేవుడు మనల్ని యథార్థతను క్షమిస్తే అప్పుడు మనం మారు మనసు పొందినట్లు లెక్క, అప్పుడే మనం మరి రక్షణ పొందినట్లు అనుకుంటారు. ఇది నిజమా? చెప్పినది మరి నీ యొక్క పాపాన్ని ఒప్పుకోమని, అంటే అందరి ముందు చెప్పుకోమని, అందరికీ చెప్పమని కాదు. దేవుని సన్నిధిలో నీ యొక్క పాప జీవితాన్ని ఒప్పుకోమని. నువ్వు పాపం చేసిన వారి అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ నిన్ను అడగమని దేవుడు అంటలే. నువ్వు చేసిన దాన్ని యథార్థతను బట్టి ఒప్పుకున్నప్పుడు క్షమిస్తానన్నాడు. మరి వీళ్ళందరి ముందు చెప్పలేదు కాబట్టి వీడు పాపి అని నువ్వు అనుకుంటే కాదు. మరి ఎట్లా? దేవుని సన్నిధిలో కూర్చుని
ఒక క్షణములో నీ యొక్క స్థితిని, అంటే నువ్వు చేసిన యొక్క పాపాన్ని, నువ్వు ఎప్పుడైతే నేను ఈ పాపం చేశావన్నావో అప్పుడే నీకు మారు మనసు కలిగినట్లు వాక్యం చెప్పబడుతుంది. అంటే నీ యొక్క పాపాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు, నేను పాపిని కాబట్టి నేను సన్నిధికి అర్హుడని కాదని ఎప్పుడైతే అన్నాడో మరి తన యొక్క పాపాలన్నిటి కూడా క్షమించబడినవే. మరి అప్పటి వరకు పాప జీవితంలో ఉన్న క్రియలన్నీ కూడా క్షమింపబడతాయి. ఎందుకని నువ్వు మారు మనసు కలిగి నీ యొక్క పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మరి నువ్వు మారు మనసు పొందినవాడుగా ఉంటావు. కాబట్టి ఆ యొక్క స్థితి మనకి ఉండాలి. మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు యథార్థతను బట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన యొక్క తప్పులన్నింటినీ ఆయన క్షమించేవాడుగా ఉంటాడు. అంటే నీ తప్పు నువ్వు బహిర్గతంగా చెప్పాలని కాదు, దేవుని సన్నిధిలో నువ్వు నీ యథార్థతను ఒప్పుకుంటే నీ తప్పు నీకు తెలుసు, నీ పాపం నీకు తెలుసు, అది పాపం అని తెలుసు, ఇక చేయకూడదు, చేయరాదు. అయినా నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. కాబట్టి ఆ సుంకరి, నేను పాపిని, నేను చేస్తున్న పని పాపమే, మరి ఇక్కడికి వచ్చాను, నీ సన్నిధిలోకి లోపలికి కూడా రాలేకపోతున్నాను అంటే అక్కడ బయట ఆలయం బయట ఉండి ప్రార్థన చేస్తున్నాడు, మరి పరసైడ్ లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆలయంలోకి రావాలంటే పరిశుద్ధత నాలేదు అనుకునే భయంతోనూ లేకపోతే ఆ యొక్క పాపం వలన కలిగిన దానితో ఉన్నాడు. మరి అటువంటి స్థితినే దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ యొక్క పాపాన్ని ఒప్పుకొని తెలుసుకొని ఇది పాపమని నేను ఎంచుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావో, దేవుని సన్నిధిలో చెప్తున్నావో, అది నీ పాపాలను క్షమించే దేవుని మరి క్రమం జరుగుతుందన్నమాట. అదే ఆ పాపికి రక్షణ కలుగుతుంది. నీ పాపాన్ని నేను ఒప్పుకొనకుండా నువ్వు అనేక చేసిన మేళ్లను గురించి దేవుని సన్నిధిలో మొరపెడుతూ, నేను పరసైడ్ని, దేవుని వాక్యం చదివాను, నేను ప్రార్థన చేస్తున్నాను, మరి గుడికి చందాలిస్తున్నాను, అనేకమైన దేవుని కార్యాల్లో నేను ఉన్నాను, మరి నన్ను అనేక రీతిగా దేవుడు దీవించాడు, మరి ఇవన్నీ నేను చేసిన క్రియలు బట్టి దేవుని యొక్క కృపను పొందిన వాడను అనుకుంటే నువ్వు అతిశించిన వాడు. కానీ నువ్వు చేసి అనేకమైన విషయాలు నువ్వు చేసిన క్రమాన్ని ఒప్పుకునేవాడు కాదు. ఇవన్నీ దేవుడు తెలుసు. నువ్వు చేసిన పాపము ఇది, నువ్వు పాపం అన్న క్షణము నీలో మిగిలినవన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి. కాబట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం యొక్క పాపాన్ని ఆ రీతిగా ఒప్పుకున్నప్పుడు ఆ సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మరి ఆ సుంకరి ప్రార్థన తప్పు చేసిన వాడు మరి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడా, లేకపోతే అటువంటి తప్పులు చేస్తూ ఉన్నాడని కాదు. దేవుని సన్నిధిలో అంత యథార్థత కలిగి ఉండాలి. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు మన యథార్థత కలిగి ఉంటే మన ప్రక్షాళనమై మనం ఏది కూడా నీతిరాజ్యమైన క్రియలు కానీ, ఆలోచనలు కానీ, మాటలు కానీ పలకకుండా దేవుని ఆరాధిస్తూ వస్తాం. ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ రీతిగా మనం ఉన్నామంటే మనం తిరిగి వచ్చి మన జీవితంలో పొరపాట్లు చేయకుండా, దేవునికి అవినీతిగా జీవించకుండా అనేక విషయాల్లో నిబద్ధత కలిగిన జీవితం కలిగి ఉంటాం. అది మనం ఒకసారి అనుసరిస్తే మన అనుభవపూర్వకంగా తెలుస్తుంది. దేవుని ఆలయానికి వెళ్ళి ఉన్న ఆ సమయం అంతట్లో కూడా నువ్వు దేవునికి విరుద్ధమైన యోచనలు, క్రియలు లేకుండా నీకు నువ్వు తగ్గించుకొని నీ యొక్క పాపాల అనే సన్నిధిలో మరి నువ్వు క్షమించబడిన వాడుగా అవుతావు. నువ్వు అక్కడ దేవుని సన్నిధిలో ఆరాధించి అనేకమైన దేవుని యొక్క కృపను పొందిన వాడుగా మరి సమాధానకరమైన జీవితం ఇంటికి వచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా జీవించడం చాలా సులభం. నీ యొక్క జీవితమే మార్పు చెందిన దిశగా వెళుతుంది. కాబట్టి దేవునికి ఆలయంలో మనము చాలా పరిశుద్ధత కలిగి ఉండాలి. అక్కడికి వెళ్ళినప్పుడైనా మనము మన యొక్క స్థితిని మార్చుకోగలిగితే మన యొక్క జీవితం మార్పు చెంది దేవుని యొక్క కృపను పొందేవారుగా ఉంటాం. మరి అన్ని కృపలను పొందిన మరి ఉజ్జియ అన్ని బలవంతుడుగాను, ఇశ్రాయేలుకి రక్షకుడుగాను, దేవుని యొక్క నామముల మరి ఉన్నత స్థితిని పొందినవాడుగాను, జయాల్ని పొందినవాడుగా నుండి తన రాజ్యంలో తను ఏమైనా చేయించుకో అనుకునే క్రమంలో దేవుని యొక్క క్రియను అధిగమించి మరి ఎప్పుడైతే సాహసించాడో అప్పుడే దేవుని కృప విడిపోయింది. కాబట్టి అంతగా పొంది దేవుని దీవెనలు పొంది దేవుని నిలిచిన మీరు నిలిచేవారు ఒక సందర్భంలో అధికులుగా యోచించి ఏమైనా క్రియలు చేస్తే అది దేవునికి విరుద్ధమని, అటువంటి క్రియలు చేయకుండా మన యొక్క ఎప్పటికప్పుడు మన సరిచేసుకొని, దేవుని కన్నా అధికులము కాదు మన జ్ఞానము, దేవునికి మించిన జ్ఞానము కాదు. కాబట్టి ఆయన క్రియలు మనం చేసే వారముగా ఉన్నప్పుడు ఆయన చేత బలపరిచిన వారముగా ఆయన క్రియలు చేస్తూ ఉంటాం. మనలో ఉన్న అనేకమైన గొప్ప విషయాలను దేవుని సన్నిధిలో మనం హెచ్చించుకుంటుంటే మనం హెచ్చించుకున్న వారముగా దేవునికి మరి విరుద్ధమైన జీవితం జీవించే వారుగా ఉంటాం. కానీ విధేయులు కావు, అవిధేయతతో కూడిన మనుషులుగా జీవిస్తాం. ఆ రీతిగా కాకుండా సుంకరి తన యొక్క పాపాలని చెబుతూ దేవుని సన్నిధిలో కూడా వెళ్ళలేను దేవా అన్నప్పుడు ఆయన ఆలయమే ఆయన దగ్గరికి వచ్చిందేమో అన్న రీతిగా యేసుప్రభువు చెప్తున్నారు. ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడని. కాబట్టి మనం నీతిమంతులుగా ఎంచబడడం, నీతిమంతులుగా జీవించడం, దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో దేవుని వాక్యము విన్నప్పుడు, దేవుని మాటలు వస్తున్నప్పుడు ఎంతో పరిశుద్ధత కలిగి ఉండాలి. అవన్నీ మన మనసులో నాటుకోవాలి. అదే రీతిగా దేవుని సన్నిధిలో మనం చేస్తున్న ప్రార్థన
మరి దేవునితో మనం సంభాషిస్తున్నాం కాబట్టి ఎంతో పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు వాటికి సరైన సమాధానం దేవుడు ఇచ్చే రీతిగా ఉంటుంది. మన జీవితాలను నీతిమత్వంగా జీవించే రీతిగా మన యొక్క ఆలయంలో మనం వెళ్ళిన క్రమమే కాదు, మనం వచ్చిన తర్వాత మన జీవితాలు దేవుని నిలిచే రీతిగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క క్రమాన్ని మనం పాటించే వారంగా ఉందాం. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరమగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక, వందనాలు తండ్రి. నీ వాక్యము ద్వారా నీ ఆలయంలో మేము ఏ రీతిగా మరి ప్రవర్తించాలి, మా యొక్క దైనందిన జీవితంలో మేము ఎక్కడ అధికులమై మరి నీ సన్నిధి విడిపోతున్నామో, దూరం అవుతున్నామో అది గ్రహించి నీ జ్ఞానాన్ని పొందేవారముగా, ఆ జ్ఞానం ద్వారా మా క్రియలు చేసేవారుగా, నీ నందు నిలిచేబిడ్డలుగా మమ్మల్ని నడిపించము. మాలో ఉన్న అతిశయాన్ని, మాలో ఉన్న అధికమైన వాక్చాతుర్యాన్ని ఇవన్నీ కూడా మాకు నష్టపరిచేవిగా వాటిని తీసివేసి వినయ విధేయతలతో కలిగిన జ్ఞానము మాకు దయచేయము. నీ యందు నిలిచినప్పుడు నీ యొక్క క్రియలు చేసే వారంగా, నీ యందు మేము విధేయతతో కూడి ఆ యొక్క జ్ఞానాన్ని పొందే వారంగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. మీ బ్రతుకులో పాపమా కలకల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతము సుస్వాగతం యేసునామంలో. దీక్ష స్వభావంతో జ్ఞాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరను. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతము సుస్వాగతం యేసునామంలో.